మహానటుడు, నాటకకర్త, అవధాని, కవితా కళానిధి పుంభావ సరస్వతి శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారి ధార్మిక కృతు మూడవ భాగం 22/11/24. ఇదొక రీసెర్చ్ గ్రంథం. దీన్ని రాసిన వారు మల్లెల శ్రీహరి. చాలా కష్టాలు పడ్డారు. ఎవరో లాయర్ని నమ్మి 25 లక్షల రూపాయలు రావాల్సి వస్తే ఆయనకి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే మొత్తం డబ్బంతా నొక్కేయటం, చాలా ఇబ్బందులు పట్టని చెప్పుకున్నాం. తర్వాత ఇలా కష్ట సముద్రాల్లో చిక్కుకొని దైవమే తన సర్వస్వమని భావంలో ముక్కుకొని సుడిగుండాల వంటి కడగళ్ల నుండి మెల్లమెల్లగా ఎలాగో విధివశంలో తప్పించుకొని చివరకు కాళహస్తి చేరి పానగల్లు రాజావారి సాదర సత్కారాలతో ఊరట పొందారు. ఆపటమైన చలనచిత్ర రంగ ప్రవేశం, ఊరూరా నాటక ప్రదర్శనాలు, ఉపన్యాసాలు సాగి కాళహస్తిలో దాదాపు 25 ఏళ్ళు తన భార్యాపుత్రులతో కాపురం ఉన్న పీఠిక వారి కాపురం నవజీవన సారమై పానగల్లు రాజావారి ఆదర సత్కారాలు, జ్ఞాన ప్రసూనాంబా సమేత తాళహస్తేశ్వర నిత్య ఆశీపూర్వక ప్రసారాలు, తాను కన్న బంగారు కళల నుండి పరిపూర్ణ చంద్రికా ప్రసారంతో వెలిసినాయి. వెన్నముఖి తీరాలు బలిజేపల్లి తానంతకు తాను ముందు పొందిన కష్ట పరంపరాలన్నిటినీ మరిపించి మురిపించాయి. తిరిపెమెత్తి భిక్షం ఎలా అని పరమేశ్వరుడు సంపన్నమవుతాడు, జ్ఞాన ప్రసూన సౌరభాలు ఎలా సర్వలోక సుపర్వాలయ్యాయి, ఆ ప్రభావంలో ఎల్లడ విరజిమ్ముతాయో కవితా కళానిధి బిరుదు వహించిన లక్ష్మీకాంత కవిరాజశేఖరుడికి అవగతమై చిన్ననాటి నుండి జీర్ణించుకున్న సహజ ప్రవృత్తికి తగినట్లు ఊరూరా ప్రదర్శనలు, స్వాతంత్ర సాహిత్య ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలలో నాట్యకళాభిమానం, సాహిత్యాభిమానం, అభిరుచి పెంచారు. లక్ష్మీకాంత కవి గారు ఆయుర్వేద విద్య తెలిసి తనకు తానై వివిధాలైన మూలికలను గ్రహించి లేహ్యాలు మొదలైనవి తయారు చేసేవారు. దీన్ని వృత్తిగా స్వీకరించినట్లుగా తెలియ స్వయంగా తయారు చేసి వివిధాలైన భస్మాలు, లేహ్యాలు తన కొరకే అని తెలుస్తుంది. ఆయన రసికుడని ప్రతీతి. సహజంగా రసహృదయుడవటం చేత రాసిక్యం తదంతర్భావం. నాటక సంస్థలలో అందరి నటీనటులతో ప్రగాఢ పరిచయం. రాత్రింబవళ్ళు నాటక ప్రదర్శనలకై తర్ఫీదు ఇచ్చేటప్పుడు ఎంతో సన్నిహితంగా నటీ వర్గాంతో మెలగుట, వాళ్ళకి విసుగు కలగకుండా నెరుపు సరస సంభాషణలు మొదలైనవి రసికతా లక్షణాలలోనే లోకం భావిస్తుంది. ఇక వీరి వేషభాషలు కూడా అందుకు కొంత కారణం. వీరికి పట్టు వస్త్రాల మీద ప్రేమ, ముఖ్యంగా జిగేల్మనే సిల్కు చొక్కా ధరించి తళతళలాడే కాంతులు మొగంలో చిందులాడ ఎప్పుడు మెల్ల మెరుస్తూ ఉండాలని తత్వం కల. పైన పటాటోపాలే ప్రధానమని, అవే తన విధానాలని లేనిపోని అహంభావాన్ని ప్రదర్శించే తత్వానికి వీరి తత్వం పూర్తిగా భిన్నం. దర్జాగా జీవించాలనే వీరికి అభిమానం. దీనికి ఒక చిన్న నిదర్శనం. వీరు ఫోర్డు కారును ఆ కాలంలో ఇంగ్లాండ్ నుండి 200కు తెప్పించుకున్నారు. వీరి నాటకం ఎంత ఇష్టమో కంది పచ్చడి అంత అభిమానం. వీరికి చుట్టలు ఎక్కువగా తాగేవారు. ఇన్ని విభిన్న లక్షణాలు కల వీరి జీవిత విశేష సమగ్రంగా చర్చించటం కష్టం. నిరంతరం వారితో సన్నిహితంగా ఉన్నవారి గుణ విశేషాలు సావధానంగా పరిశీలించి వారి పరిపూర్ణ జీవిత విశేషాలు నిరూపించడానికి అవకాశం లేదు. ముఖ్యంగా వీరి కళాభిమానం అప్రతిమ. అందుకే వీరి జీవితం అంకితమైందని అందరూ ఎదిగిన పరమసత్యం. అలాంటి వీరు చివరకు దుర్భరమైన మరణం
పొందారని తలుస్తున్నారు. ఈ విషయాన్ని గురించి కాళహస్తిలో పానగల్లు నివాసి 16-2-299 ఇంటి నంబరు గల ఎంఏ రామలింగం గారితో 15-12-1984 ఈ రచయిత చర్చించారు. లక్ష్మీకాంతం కవిగా తన చివరి రోజులో దారిద్ర్యం అనుభవించినట్లు కనిపించదని, 2 రోజులు జబ్బు చేసి కాళహస్తిలోనే మరణించారని, ఆయన పెద్ద కుమారుడు నెల్లూరు నుండి వచ్చి కాళహస్తిలోనే శాంతిక్రియలు నిర్వహించారని, ఆయనకు ఆడపిల్లలు లేరని, అన్ని చిన్న అబ్బాయికి అని మతి భ్రమణమని చెప్పారు. ఇక పానగల్లులో వారి ఇంటిని కూర్చి తెలిసిన విషయాలు. పానగల్లు రాజాగారి ఆయన బాగా పరిచయం ఉందని, వారిచ్చిన ఇంటిని లక్ష్మీకాంతం గారే అమ్మేశారని, మొదట విద్యాప్రకాశానంద స్వామి దాన్ని కొని ఒక గొల్లవాటికి అమ్మేయగా అతడు ప్రస్తుతం మరొకరికి అమ్మివేసినట్టు తెలుసు. 60 ఏళ్ల వయస్సు గల రామలింగం గారు తెలిపిన విషయం. పండిత పుత్ర శృంఠ అనే మాట వీరి 2 కుమారులకు వర్తి. పెద్దబ్బాయి పేరు సత్యనారాయణ, రెండవ వాడికి వివాహం అవల. ప్రస్తుతం నెల్లూరులో లక్ష్మీకాంతం కవి గారి కోడలు పౌత్రులిద్దరూ మాత్రం. వారి నుండి మనకు ఎలాంటి జీవిత విషయాలు తెలియదు. ఇక వీరికి వివిధ సంస్థలతో ప్రసిద్ధ వ్యక్తులతో కల పరిచయాన్ని కొంచెం చెబుతా. బరిజేపల్లి వారు కేవలం గుంటూరు ఫస్ట్ కంపెనీ నాటక సమాజానికి మాత్రమే పరిమితం కాక అనేక సంస్థలలో గౌరవ సభ్యులుగా, సాధారణ సభ్యులుగా ఉన్నారు. అవి బాపట్లలోని శ్రీకృష్ణ హిందూ థియేటర్, అబ్బూరు వారి నటాలి సమాఖ్య మొదలై. వీరి నటనా వైదగ్ధ్యానికి ఎంతో సంతోషించి వీరి జగన్మిత్ర సమాజం వారు గౌరవ సభ్యులుగా, విశాఖలో ఓం ప్రథమంగా వెలసిన నాటక సమాజం జగన్మిత్ర సమాజం. దీని స్థాపకుడు కారకుడు శ్రీ రఘునాథ వర్మ. వీరు శ్రీ విక్రమదేవ వర్మ గారి అన్నగా. సర్వశ్రీ విక్రమదేవ వర్మ, కాదంబరి జగన్నాథరావు, వసంతరావు, లక్ష్మీనారాయణరావు, మొసలికంటి సత్యనారాయణరావు, శెట్టి లక్ష్మీ నరసింహం మొదలైన వాడు సభ్యులు. శ్రీ కొప్పరపు సుబ్బారావు, శ్రీనివాసపురం గోపాలరావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం ఈ 3 గౌరవ సభ్యులు. ఇలా ఎన్నో నాటకాల సమాజాలతో గౌరవ సభ్యులుగా ఉండి నటనకు సంబంధించిన అనుభవ రహస్యాలు వెల్లడిస్తూ అవసరమనిపిస్తే ఆయా ప్రదేశాల్లో నాటక ప్రదర్శనలిస్తూ నటనే జీవిత పరమావధిగా వ్యవహరి. వీరి జీవితంలో ముప్పాధిక మువ్వీసం నటనకే అంకితం. తక్కిన భాగంలో వృత్తి కొంతకాలం కర్నూలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తా, తర్వాత హిందూ కళాశాలలో తెలుగు పండిత. ఆ రోజుల్లో వీరు అవధానాలు కూడా చేసేవారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. జైల్లో 2 ఏళ్ళు ఉండి ఆ సమయంలోనే సత్యహరిశ్చంద్ర అలాపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గొప్ప నటుడుగా, కవిగా, గాంధర్వవేత్తగా కీర్తిగా 1926 గుంటూరులో దిగ్విజయంగా వీరి సత్యహరిశ్చంద్రియ నాటకం తర్వాత ప్రదర్శించిన మరొక నాటకం ఉత్తర రాఘం 1930లో రంగుల్లో కూడా ఈ దీన్ని ప్రదర్శించి తర్వాత చాలా కాలం చలనచిత్ర రంగంలో రచయితగా, నటుడుగా పనిచేసి 42లో చలనచిత్ర రంగం వారిని కుంభావ సరస్వతి బిరుదు ఇచ్చేశారు. వీరి ఇతర నాటకాలు సాత్రాజితీయం, బుద్ధిమతి విలాసం, హరిశ్చంద్ర నీయందు, నక్షత్రకుడు వీరి అభిమాన పాత్ర. ప్రముఖులతో పరిచయం. అల్లూరి నాటక సమాజంలో కబీరు పాత్రను అత్యద్భుతంగా నటించే పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్మీకాంత కవికి గల పరిచయం ఈ సందర్భంలో తరచుకోవడం ఉచితం అని అనుకుంటున్నాడు రచయిత. వీళ్ళిద్దరిలో కొన్ని సామ్యాలు వల్లనే రత్నం రత్నేన సంగచ్చతి అనే సత్యం నెలకొంది. రెడ్డి నాట్య ప్రపంచంలో ఆర్జించిన కీర్తి ప్రతిష్టలకు రామదాసు నాటకం పట్టుకొమ్మ.
రామచంద్రారెడ్డి హిందుస్థానీ పాటలు చక్కగా పాడగలడు. నాటకం ప్రారంభం నుండి చివరి వరకు పాడుతున్న కొంచెం కూడా ఆయన గొంతులో ఎక్కడ అపశబ్దం పలక. ఆయన పాడేటప్పుడు మరికొంతసేపు పాడితే బాగుంటుందనిపిస్తుంది. వీరు శివానంద లహరి ద్వితీయ ముద్రణ ద్రవ్య సహాయం చేసిన దాత కూడా. అలాగే వీరి వారే లక్ష్మీకాంత కవి గారు కూడా నక్షత్రక పాత్రలో చాలా కీర్తి ప్రతిష్టలు పొందారు. సంగీత నిధులైన లక్ష్మీకాంత కవి గారు కూడా ఒకే రాగాన్ని రాత్రి తెల్లవారు వరకు అలుపు లేకుండా ఆలపింపగల సమర్థులు. ఒకే రాగాన్ని రాత్రి తెల్లవారుదాముందాకు ఆలపించగలి సమర్థ. రంగస్థలంలో కన్నడ, షహనా బేగడ, ఆనంద భైర్ మొదలైన రాగాల వ్యాప్తికి తెచ్చినవాడు కూడా బలిజేపల్లి. బలిజేపల్లి వాళ్ళకి పరుగులతో సుస్నిగ్ధ పరిచయం ఉండే. ఇక ఎందరో పరిచయాలు మహాభాగ్యంగా భావించాం. దానికి కారణం వీరు నటుడు కవి. కవులు నటులు కావచ్చు, కానీ కేవలం నటులు కవులవ్వటం దొరకదు. ఎందుకంటే దానికి విశేష విద్యా పాఠవం కావాలి. కవి నటుడైన నాటకాన్ని రచింపగలిగితే ఇది అంతకంటే కావాల్సిందే. అలాంటి ప్రతిభా పాఠవం కల దిట్టలు నూటికో కోటికో ఏ ఒకరిద్దరికో. ఆంగ్లంలో షేక్స్పియర్ మాత్రమే నటుడుగా కవిగా ప్రసిద్ధి. మన తెలుగున బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, ధర్మవరం రామకృష్ణాచార్యులు ఆ కోవకు అంటే కవి నటుడు. ఉయ్యూరు సంస్థాన కవీశ్వరుడుగా నియమితులైన వీరు వివిధ సంస్థాన అధీశ్వరులతో, అందులోని కవి పుంగవులతో మైత్రి నెలపి ఆ తర్వాత వీరు ప్రదర్శించిన శ్రావ్య కావ్య గాన లహరి ఒక పండుగలాగా ఉండే. విద్యాపుర సంస్థాన విద్యాధికారి చెబ్రోలు సరస్వతీదేవి లక్ష్మీకాంత కవి గారి ప్రతిభను గుర్తించిందవటం చేత తన సరస్వతి రామాయణాన్ని అభిప్రాయంని రాయమని ఆయన్ని అర్థించిందట. వీరొక పద్యంతో తత్కవితా విభవాన్ని కవయత్రి ప్రశంసలో చక్కగా అనుసంధించి అభివరి. ఇక గద్వాల సంస్థానంలో వీరికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. అప్పుడప్పుడు వీరిని ఆ సంస్థానం వాళ్ళు ఆహ్వానించి సన్మాన సత్కారాలు చేసేవారు. అందుకు 1923లో జరిగిన సంఘటన ప్రత్యక్ష ప్రమాణం. విద్వాన్ విశ్వంగారు రచించిన నా కథలు బలిజేపల్లి వారి వ్యక్తిత్వ సాహిత్య వికాసాలు, వారికి జరిగిన సన్మానం గురించి చెప్పారు. గద్వాలులో ప్రతి మాఘమాసం నాడు జరిగే తిరణాళ్లకు కవులు, కళాకారులు, కళావంతులు విచ్చేసి వాళ్ళ ప్రతిభ ప్రదర్శించి ఏవో సంభావనలు సంపాదించుకోవటం మామూలైంది. ఆ సందర్భంలో ఎక్కడి నుండెక్కడో వచ్చిన భోగమేళాలు, వాళ్ళ కొసకై వచ్చే రసికాగ్రంజలు చెప్పాల్సిందే. ఆ రోజుల్లో నాటక ప్రదర్శనానికి బలిజేపల్లి గారిని
గురించి విద్వాన్ విశ్వం గారు ఏం చెప్పారు యథాతథంగా ఇక్కడ చెప్తారు. ఈసారి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు వచ్చి ఆయన నాటకకర్తగానే కాక కవిగా కూడా సన్మానితులయ్యారు. అది కూడా ఆయన రాకలో లక్ష్యం. బలిజేపల్లి వారిని అప్పుడే చూశా. కొందరు కవులు చేరారక్కడ. ఆయన రాజదర్శనార్థం ప్రత్యేకంగా కొన్ని పద్యాలు రాసి వాటిని బహుశ్రావ్యంగా చదివి అక్కడ చేరిన మాకు వినిపించారు. ఎంత బాగున్నాయో చెప్పలేను. ఎంతో పొంగిపోయా. నేనింతవరకు కవిత్వం రాస్తూనే ఉన్నా కానీ సంస్థానానికి వచ్చా అంటే ఆయనకు ఎంతో ముచ్చటేసి ఆ మాటే అన్నాడు. నా కోసం వాటిని వెడమరిచి చెప్పారు. అవసరం లేదని పక్కనున్న తోటి వాళ్ళన్నారు. అందులో నువ్వు పండితుడు కాబోతున్నవాడివా అని ఇంకా ముచ్చటపడి వినిపించారు. నా పద్యాలు చదివించుకొని విని అభినందించారు. అంత అకారణ ప్రేమ, ఆయంత కవిత్వ ప్రీతి ఆ తరం వాళ్ళకే చెందుతుంది అనుకుంటున్నాడన్నాడు విద్వాన్ విశ్వ. ఇప్పుడు అసూయ ద్వేషం సమబుద్ధిగా ఉన్నాయి. అది కచేరీ వినా నాదిక్కడినే కావ్య పరిశ్రమ మన్నట్టు గుణగ్రహణ పారీయణత రసాస్వాదన పరత్వం అకారణ ప్రేమ కవిత్వ ప్రీతి అనేవి అందరికీ దొరకవు, అలవడం. సాధారణంగా రసాస్వాదన పండితుల మనసు అసూయ ద్వేష మాత్సర్యాలతో నిండి ఉంటుంది. విజ్ఞత రసజ్ఞత సద్భావ సద్హృదయత్వం కలవాడు బలిజేపల్లి వారిలో ఇతరుల మంచిని గ్రహించే గుణం పుష్కలంగా. సమబుద్ధి ఎడల కూడా వారి ప్రవృత్తి అలాగే ఉంటుంది. అదే వారి వ్యక్తిత్వం. అది ఎంతో విశిష్టతను సాధించి పెట్టింది. బలిజేపల్లి వారు ఎక్కడ సహృదయులై కవులుంటారో అక్కడ కవితా ప్రసంగాలు చేస్తూ ఉండే వారు శ్రీమతి పి భానుమతి, బాబాయి బొమ్మరాజు జానకి రామయ్య బొంబాయము వారి దగ్గరకు అప్పుడప్పుడు విచేసి తమ కవిత్వాన్ని, అంటే బాబాయ్ అంటే ఆయన బాబాయ్, కవిత్వాన్ని వినిపించి వారి కవిత్వాన్ని తాను విని మహదానందం పొంది. భానుమతి తండ్రి గారు కూడా బలిజేపల్లి కవిరాజు గారు విశ్వనాథరాజు గారు తన ఇంటికి వచ్చిన ఆ ముగ్గురితో మా అమ్మాయికి ఛందస్సు నేర్పి కవయిత్రిని చేయరాదా అని అడిగేవారు. పద్మశ్రీ భానుమతి గారి మొదటి సినిమా వరవిక్రయం 1939 షూటింగ్ కలకత్తాకు వెళ్ళినప్పుడు మహామహులు విశ్వనాథ సత్యనారాయణ గారు, విశ్వనాథ కవిరాజు గారు, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు లాంటి హేమాహేమీల మధ్య మెసిల వారి పరిచయ భాగ్యంతో తనలో రచనా ఆసక్తి ఏర్పడిందని ఆమె భానుమతి చెప్పి చలచిత్ర రంగంలో బలిజేపల్లి వారి ఆనాటి పలువురు ప్రసిద్ధ నటీనటులతో, నిర్మాతలతో, దర్శకులతో, గాయకులతో ఎంతో గాఢ పరిచయం ఉండే. విభిన్నులతో పరిచయం ఆనాటి కవి జీవిత విధానం సమగ్రంగా వివరింపదలిస్తే ఇదే ఒక బృహత్ గ్రంథం. ప్రస్తుతం బలిజేపల్లి వారి అక్కినేని రారాగేశ్వరరావు గారి ఏర్పడిన పరిచయాన్ని మృత్యుంజయుడు అనే శీర్షికతో ముళ్లపూడి వెంకటరమణ ఇలా చెప్పారు. 1964 మే 7 మధుసూదన్ రావు గారి వెంట బయలుదేరి 8వ తేదీ మద్రాసు చేరుకున్నారు నాగేశ్వర్. కొత్త హీరో వచ్చాడంటూ మేడ దిగి వచ్చాడు పేకేటి శివరాం. ప్రతిభా ఆఫీసులో పనిచేస్తున్నవాడు 4-5 పోర్టికో దగ్గరకు వచ్చారు చూడ. ఆ వెనకనే బలిజేపల్లి కవి గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రతిభా సంస్థకు వచ్చావు, ప్రతిభాశాలివి కా నాయన అన్నారు కవిగా. ప్రతిభా లాడ్జిలో బలిజేపల్లి, శివరాం, ఘంటసాల, నాగేశ్వరరావు ఉండేవారు. సీతారామ జననంలో రాముడు పాత్ర నాగేశ్వరరావుకి దొరికింది. కవిగారి దగ్గర పాత్రల వివరణ తెలుసుకొని డైలాగులు తీసుకున్నాడు. మాటలు బాగా చూసుకో అన్నాడు. అట్లు నాగేశ్వరరావు గారి కరికి పరిచయం.
సందర్భ శుద్ధి చమత్కారాలతో మాట్లాడడం, పాత్రుల మనస్తత్వాన్ని వివరించడంలో, సంభాషణలలో గల మెలకువ గ్రహించడంలో తీసుకునే జాగ్రత్తలు ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా, ఆర్ద్రత గల మనస్సులో అభిలషించడం బలిజేపల్లి వారి ప్రత్యేక. ఇలాంటి మహోన్నత గుణ విశేషమే బలిజేపల్లి వారి జీవితానికి వన్నె వాసి తెచ్చి దేశభక్తులైన ఎందరో మహనీయులతో వీరికి గల అన్యోన్యత ప్రశంసార్హం. దేశభక్త కొండా వెంకటప్పయ్య, ఆంధ్రరత్న దుగ్గిరాధ గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం, జాతీయ మహాచక్రవర్తి దామరాజు పొండరీకాక్షుడు, కవి చక్రవర్తి జాషువా మొదలైన వారితో వీరికి గల పరిచయం జాతీయ భావాలను రేకెత్తించి ఉప్పు సత్యాగ్రహ సమరంలో పాల్గొనేట్టు చేసి ఆ సందర్భంలో వీరు ప్రభుత్వం 2 ఏళ్ళు కారాగారంలో బంధించి ఎందరో మహానుభావులు కారాగారంలో మహోన్నత గ్రంథాలు రచించి పేరు పొందినట్టే బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగా జైల్లో నుండే సత్యహరిశ్చంద్రీయ నాటకం రాశారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారి శ్రీమద్ భగవద్గీత రహస్యానికి ఎంత వ్యాప్తి కలిగిందో దానికి మించిన ప్రఖ్యాతి కలకత్తా, రంగూన్ వంటి నగరాలు ఆంధ్రదేశంలో ఊరూర సత్యహరిశ్చంద్రియానికి లభించి జాతీయోద్యమంలో ఒక భాగమైన ఉప్పు సత్యాగ్రహ సమర కారణంగా కారాగారవాస అనుభవించే పరదాస్య శృంఖల విచ్ఛేదనంతో స్వాతంత్రాన్ని సముపార్జించి శాశ్వత సౌఖ్యాన్ని చోరగొలానన్న ధ్యేయంతో ఆ నాటకం అంతర్నిహితంగా పొందుపరిచి స్వరాజ్య సమస్య, ఆత్మ బలి, పాంచాల పరాభవం వంటి దేశభక్తి రచనలో గాంధీ గారిపై తనకు గల భక్తి ప్రపత్తులను వెల్లడి జాతిపిత గాంధీ మహాత్ముని సారథ్యంలో సాగుతున్న ఉప్పు సత్యాగ్రహ సమర శంఖారావాన్ని వీరికి ముందు కోరి సత్యహరిశ్చంద్రుని ఆదర్శంగా తీసుకొని మహాత్ముని మనస్సు తర్పణప్రాయమైన సత్యహరిశ్చంద్రీయ దర్పణప్రాయం అర్థంలా సత్యహరిశ్చంద్రీయ నాటకాన్ని బలిజేపల్లి వారు రచించారేమో అని. గాంధీ గారిపై బలిజేపల్లి వారికి గల భక్తి ప్రపత్తులు ఎనలేని స్వరాజ్య సమస్యలో మహాత్ములపై తనకున్న అభిమానం చక్కగా ప్రకటించి, అంతేకాదు గుంటూరు జాతిపిత మహాత్ముడు వచ్చిన బలిజేపల్లి గాంధీ గారిని గురించి కొన్ని పద్యాలు వ్రాసి వేదికపై చదవటానికి సద్దన్నట్టుగా ప్రభుత్వ సైనికులు బంధించి నానా హింస పెట్టి అప్పుడు ఏ కవి అయినా లిఖింపార్జిన వలవల ఏడ్చాడు. ఈ సన్నివేశాన్ని జాషువా గారు నా కథ 2వ భాగంలో స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి వివరించే సందర్భంలో చాలా చక్కగా గుండెలు నీరయ్యేటట్లుగా వక్కాంచి ఇందు బలిజేపల్లి కవీంద్రుడిపై గల జాతీయ ఉద్యమ ప్రభావం, స్వాతంత్ర సమర దీక్షా సంరంభం వెల్లడై. కానీ అప్పటి నరక్రవ్యాధకార్యోత్పత్తులు వలవల విలపించడం తప్ప ఎదిరించరెవ్వరూ లేయలేని తీవ్ర పరిస్థితి. అప్పుడే జాషువా గారు కూడా కొందరు హితులు భయం కొలపగా తాను వ్రాసిన పద్యాలు జేబులో భద్రపరుచుకున్నారట. కవులు భీరువులు కదా అని అప్పటి సందర్భంగా జాషువా గారు సమర్థించు. అది గర్తపురం అంటే గుంటూరు జాతిపితకు సత్యాగ్రహులు స్వాగత ఉత్సవం చేసే సన్నివేశం. కానీ ఆ ఉత్సవానికి ప్రభుత్వ సైనికులు అడ్డుపడి వారు దౌష్ట్యంతో నరరూప రాక్షసులై ప్రవర్తించిన మీద చూసేవాళ్ళ గుండెలు ఉరీలిపోగా జొట్ట కన్నీరు కార్పి కొండా వెంకట ఉన్నవ దేశభక్తులైన త్యాగులు వీర సత్యాగ్రహోద్ధవుడైన తెలుగు కేసరి
సీతారామ శాస్త్రి మొదలైన వేదండాలు అంటే పెద్ద పెద్ద ఏనుగు లాంటి వాడు చెరసాల బద్ధులై స్వాతంత్ర సాగుతున్నప్పుడు దిక్కులు గుక్కిళ్ళు మింగుతూ గుండెలు నీరై దిక్కిస్తున్నప్పుడ ఆ సన్నివేశాన్ని బలిజేపల్లి కవీంద్రుడి బలిమి బంధించిరతడు వ్రాసిన కృతికిన్ వలవలయేతురతండిక లిఖింపవలటంచు కవులు భీరువులు కదా అది గనిని వ్రాసిన కృతి పదిలంబొగ జేబులోన భద్రపరచిన పదుగురిలో చదివిన ఆపదవత్తునటంచు హితులు భయము గొలుపన్ అని 2 కంద పద్యాలలో జాషువా గారు రాశారు. ఈ విషయమునే మా నాన్నగారు అనే గ్రంథంలో హేమలత లవణం కూడా స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ ఆంధ్రదేశం పర్యటించారు. అప్పుడు గుంటూరులో గాంధీ సభ జరిగి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు తాము గాంధీ మీద వ్రాసిన పద్యాలు చదివారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. నాన్నగారు కూడా తాను వ్రాసిన పద్యాలు చదవాలనే ఉత్సుకత ఉద్రేకంతో వచ్చి బలిజేపల్లి అరెస్టు విషయం తెలిసే స్నేహితుల సలహాపై పద్యాలు చదవక తప్పుగా కవులు భీరువులు కదా అంటారు నాన్నగారు అని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహాకవుల మహోత్సాహాన్ని చక్కగా ఒక్కటి బలిజేపల్లి తన పద్యాలను చదివి ఆపై అరెస్ట్ అయినట్టు తెలిపారు. నేడు ఆ పద్యాలు దొరకట్ల. మహాత్ముని ఆశయాల జీవితాన్ని సాధించాలన్న ధ్యేయంలో వీరు రసవత్ కవితా రూపంలో సత్యధర్మ ప్రతిపాదిక నాటకాన్ని మూలంగా నిరూపించి గాంధీగిని మహాత్మునిగా మలచింది కూడా సత్యహరిశ్చంద్ర కథే అని బలిజే వారిపై అభిప్రాయం ఉండదు. వారికి ఆ అభిప్రాయం ఉందో లేదో కానీ అలాంటి ప్రభావం ఆ రచనలో అన్ని చోట్ల ప్రతిఫలించిందంటారి బులుసు సాంబమూర్తి గారికి సంబంధించిన ఒక సంఘటన ఇక్కడ చెప్తాను. గాంధీజీ కాకినాడకు వచ్చిన స్త్రీలంతా తమ ఆభరణాలను మహాత్మునికి సమర్పించారు. సాంబమూర్తి సతీమణి 2 చేతులకు 2 బంగారు గాజులు తప్ప ఏమీ లేకపోవడంతో ఆ మహా ఇల్లాలు సిగ్గుబడి అలాగే నిలబడి ఉంది. ఉసై పిచ్చిదానా, ఆ చేతులున్న 2 గాజులు ఇచ్చెయ్యక అలా నింటుంటారెందుకు అని సాంబమూర్తి గారన్న మాట కొడుకు శవదహనాన్ని కాటి సుంకం చెల్లించేందు కాసు చేతలేదని చంద్రమతి అన్నప్పుడు కింది పద్యంలో హరిశ్చంద్రుడి మాటలు స్మరణకు రాకమాల దళమౌ పయ్యదలో అడంగియు సముజ్జత్ కాంతులీరెండలన్ అనే పద్యం వెచ్చించని చల్లది. ఈ సందర్భంగా ఈ సంఘటన ముచ్చటించడానికి కారణం లేకపోలేదంటున్నారు శ్రీహరి అని ఆయన. అంటే ఈయన రచయిత. గాంధీ మహాత్ముడికి సత్యహరిశ్చంద్రుడి కథకు అట్లాగే గాంధీ గారి ఆశయాలను అనుసరించే లక్ష్మీకాంత కవి గారికి వారి సత్యహరిశ్చంద్రీయ నాటకానికి అన్యోన్య సంబంధం వాళ్ళ జీవితాలు విడదీయరానంతగా ముడిపడి హరిశ్చంద్రుడి సత్యసంధతకు సంబంధించిన భావన వారిలో పరిపూర్ణంగా జీర్ణించబడి హరిశ్చంద్ర అనే పేరు వినగానే జాతిపిత మహాత్మా గాంధీ సత్యహరిశ్చంద్రీయ నాటకకర్త బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు మనకందరకు మనస్సులో మెదులుతారు. తర్వాత హరిశ్చంద్రలోని ముఖ్య ఘట్టాలు మన హృదయ ఫలకాలపై ముద్రితాలం. ఇది బులుసు సాంబమూర్తి గారి జీవితంలో గాంధీ గారు కాకినాడ వచ్చినప్పుడు స్ఫురించిన సద. బలిజేపల్లి వారి సత్యధర్మ ప్రతిపాదక రచనలు అంతటి స్ఫూర్తివంతం. అది వారి ఆర్ద్రమయ జీవిత సాగరం నుండి ఆవిర్భవించి రసజ్ఞులైన సహృదయులకందరూ పరిపూర్ణ కళలతో అమృతాన్ని అందించి కనుకనే కవితా కళానిధి సార్థకత పొందిన బిరుదు పుంభావ సరస్వతిగా పూజింపబడి ఇంతగా సన్మానాలు బిరుదులు పొందిన వీరి ఆర్థిక స్థితులు ఎట్లాంటివో వారి జీవితంలో ఎలాంటి ప్రభావం చెరిపాయో చూద్దాం.
ఆదాయాన్ని అనుసరించి ఖర్చు చెయ్యాలి అనేది సిద్ధాంతం ఆయనకి వర్తించల. అప్పు చేసి పప్పు కూడి తినే పద్ధతి పాటించారు. అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తపస్సఖే సత్యం అని శంకరాచార్యుడి వాక్యం మాటను తప్పలేక హరిశ్చంద్రుడు ఆర్థిక దుస్థితిలో ఎన్నో కష్టాలు కానీ తెచ్చిన అప్పులు తీర్చలేక లక్ష్మీకాంత కవి అనేక అనర్థాలకు గురయ్యి ప్రస్తుతం కోట్ల విలువ చేసే గుంటూరులోని వీరి ఆస్తిని నిలబెట్టుకోవటానికి కలిగి ఆనాడు చేసిన దూరాలోచనాన్ని మిత్రుడు దూరాలోచనంగా స్వాధీనం చేసుకు ఉన్న ఆస్తి ఓడిపోగా మరికొన్ని అప్పులు చేయాలి. కొన్ని నాటక సంస్థలతో వీరు చేసిన అప్పులు తీర్చలేక అది తీరేవంతకు వారిచ్చిన పాత్రలు ధరించాల్సి వచ్చింది. ఎంత హైన్యమో చూడ. మద్ది శ్రీనివాసరావు కాదు బలిజేపల్లి అప్పు చేసి అది తీర్చలేక వారి కంపెనీలోనే ఉండి వారు చెయ్యమన్న పాత్రలన్నీ చేశారు. ఇక సత్యహరిశ్చంద్రియం లక్ష్మీకాంత కవి గారు వ్రాయలేదనే వాదం కూడా ఆర్థిక దుస్థియే కారణమని మల్లాది చంద్రశేఖర గారి అభిప్రాయం. భాగవత సుబ్బయ్య గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి మిత్రుడు. ఈ ఒక సందర్భంలో చంద్రశేఖర శాస్త్రి గారు సుబ్బయ్యతో సత్యహరిశ్చంద్రియ నాటకకర్త ఎవరని అడిగారు. అప్పుడు సుబ్బయ్య పుస్తక ముద్రలకు ఖర్చులు తానీయగా ప్రతిఫలంగా బలిజేపల్లి ఆ పుస్తకంపై సర్వహక్కులు తన పేరిట వ్రాశారని చెప్పారు. దీని పర్యవసానంగా సుబ్బయ్య గారి ఆ గ్రంథాన్ని వ్రాసినట్టు ప్రజలు కానీ బల్లేపల్లి వారే ఆ నాటకం వ్రాసినట్టు సుబ్బయ్య గారు మల్లాది వారితో ధృవపరిచి ఇలా సర్వహక్కులు అన్నది అన్యార్థం కలిగి ప్రజలు సుబ్బయ్య గారి నాటకకర్త అనుకున్నారు. అలాంటి అన్యార్థాన్ని అనర్థాన్ని ప్రధాన కారణం కవి ఆర్థిక దుస్థితి. శ్రీ పై కేవీవై ఆచార్య గారి తండ్రి దగ్గరకు అప్పుడప్పుడు తిరుపతికి లక్ష్మీకాంత కవి గారు కాళహస్తి నుండి వెళ్ళి సత్యహరిశ్చంద్రియ నాటకంలోని పద్యాలు భావానుగుణంగా చదివి వినిపించేవారు. కొన్ని మార్లు కాళహస్తికి పోయే ఛార్జీలు సైతం అడిగి తీసుకొని వెళ్ళేవాడు. ఇలా ఎన్నో సంఘటనలు వీరి ఆర్థిక దుస్థితిని తెలుపుతున్నాయి. వీరు తమ పుస్తకాలను స్వయంగా చంద్రికా ముద్రాలయం తన సొంతంగా ప్రచురించినట్లు కనపడు. సరస్వతి బుక్ డిపో, కొండపల్లి వీర వెంకయ్య మొదలైన వారు వీరి రచనలు ముద్రించారు. ఇతరులు తమ గ్రంథాలకు సర్వహక్కులు కలిగి ఉండటం చేత వీరు స్వయంగా ముద్రించడం విరమించుకొని లేక మరో కారణమో కానీ ఇలాంటి స్థితికి కూడా ఆర్థిక ఇబ్బందులే కాదు. బుద్ధిమతి విలాసం సరస్వతి బుక్ డిపో విజయవాడ ప్రథమ ముద్రణం 1905. సత్యహరిశ్చంద్రియం కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్ రాజమండ్రి 1910. శాస్త్రాజితీయం సరస్వతి బుక్ డిపో విజయవాడ ప్రథమ ముద్రణం 1910. కుప్ప శివరామ బైరాగి శాస్త్రి అనంతరం గుంటూరు జిల్లా ప్రచురణ. ఉత్తర రాఘవం సరస్వతి బుక్ డిపో విజయవాడ ప్రథమ ముద్రణం 1920. శివానంద లహరి అనువాదం 1916. ఉపయుక్త గ్రంథ వ్యాస సూచి. మొదటి పరిచ్ఛేదం అయిపోయింది. రేపు ద్వితీయ పరిచ్ఛేదం లక్ష్మీకాంత కవి కృతులు వర్గీకరణ. ఒక్కసారి ఆయన అంతే మిగతా వాళ్ళు ఎవరెవరు రాశారో చెప్పాడు. మిగతావని రేపు తెలుసుకుంది.